ఏంది సడన్గా అసలు ఇంతకుముందు దుస్తులే లేవు, దుస్తులు మీ గురూజీ గారు వేసుకొని తిరగాలి అని చెప్పారు. ఇప్పుడు ఏకంగా మొత్తం ఒక మహిళలాగా ఏకంగా చీర కట్టుకొని బయలుదేరారు. హర హర మహాదేవ్, ఓం నమ శివ, అఘోరి కాళీ నమ, గురుదత్తే నమ. జై సనాతన ధర్మం. హిందూ బంధువులకు, సనాతన బంధువులకు హర హర మహాదేవ్. అవతారం అనేది ఏం కాదు, జస్ట్ జన సంచారం చేస్తున్నాం కదా, దేశ సంచారం చేస్తున్నప్పుడు కొన్ని కార్యాచరణలు బట్టి నేను కూడా నడుచుకోవాల్సి వస్తుంది. ఎక్కడ నేను ఏ అవతారంలో ఉన్నానో దాని ప్రకారంగా ఉంటున్నాను. హెయిర్ స్టైల్ మారిపోయింది, మీకు మొహం పైన కొన్ని మెరిసేటువంటి అవి కనబడతా ఉన్నాయి, కమ్మలు కనబడతా ఉన్నాయి, చీర డ్రెస్సింగ్ కనబడుతుంది. ఎందుకు సడన్గా ఈ మార్పులు? అంటే కాళీమాత ఎలా ఉంటుందో అలా నా అవతారం ఉంటుంది ఇప్పటి నుండి. ఇప్పటి నుంచి అంటే ఉగ్ర రూపం చూపించబోతా ఉన్నారా, శాంతింప చేయబోతా ఉన్నారా? ఎక్కడ ఉగ్ర ఎక్కడైతే ఉగ్ర రూపం చూపించాలో, ఎక్కడ శాంతిగా ఉండాలో అవి రెండు ఎప్పుడూ ఉంటాయి. ఇంకా ఉగ్ర రూపం జనాలు అందరూ చూశారు, యావత్ దేశం మొత్తం చూసింది. కొద్దిగా శాంతంగా ఉన్నాను అంతే. ఎందుకు ఎక్కడ పోయినా అఘోరిని అడ్డుకుంటున్నారు, ఆపుతున్నారు, దాడి చేస్తూ ఉన్నారు, కర్రలు పట్టుకొని కొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు? ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అసలు? ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, నాకంటూ కొన్ని ప్రవేశీ ఉంటుంది. భోజనం చేయడమో, నిద్రించడమో, లేకుంటే ఇంకా ప్రైవేట్స్ ఉంటాయి కదా, వాష్రూమ్కి వెళ్ళడం, అలాంటివి కూడా భంగం కల్పించినప్పుడు వినకపోతే ఏం చేస్తాం, మనం కూడా చేయాల్సి వస్తుంది. పోలీసులు అనేలు సమాజంలో రక్షణ కోసం ఉన్నటువంటి వ్యక్తులు. మీరు వెళ్ళినా కూడా పోలీసులు మీకు రక్షణ కోసం ఉంటారు. అలాంటి పోలీసుల్ని ఇంత అసభ్య పదజాలంతో దూషించి ఆఫీసర్లని సైతం ఒక లాంగ్వేజ్, ఒక ఫిల్టీ లాంగ్వేజ్ అసలు సమాజంలో ఉపయోగించినటువంటి ఒక అవతారంలో ఉన్నటువంటి మీరు ఆ లాంగ్వేజ్ మాట్లాడడం పట్ల మీకు తప్పనిపించలేదా? అనిపించలేదు. అక్కడ సిచ్యువేషన్ అలా ఉన్నది. ఎవరైతే అగెనెస్ట్గా ఉంటారో నేను కంపల్సరీ మాట్లాడతాను, దాంట్లో ఎలాంటి అది లేదు. ఏం ఏం పరిస్థితి వచ్చింది ఆ రోజు మీరు ఫేస్ చేసింది? నన్ను అడ్డుకొని నాకు వినకపోతే నాకు కొద్దిగా అలాగే ఉంటుంది. ఎందుకంటే అప్పుడు నేను నా అవతారాలు వేరే ఉంటాయి కాబట్టి నేను ఎప్పుడు ఎలా ఉంటానో నాకు ఎప్పుడు ఎలా ఉంటుందో. తింటున్న అన్నం చూపించి తింటున్న దాన్ని నన్ను లేపుకొచ్చారు, మరి ఎలా ఉంటుంది, కోపం వస్తుందా రాదా? మీరైనా సరే నాన్న, తినే కంచం నుండి లేచి కూడా కొద్దిగా ఆగండి అని చెప్పిన తర్వాత ఆగితే బాగుంటుంది. ఆగకపోతే ఏం చేస్తాం? మనిషి అనేవారు కంటి నిండా నిద్ర ఉండాలి, కడుపు నిండా భోజనం ఉండాలి, కొన్ని వసతులు ఉంటాయి, అవి చేసుకొని రావాలి. వాటి త్రూ మనకు అవి భంగం కలిగిస్తే మనం కూడా దాడి చేయాల్సి వస్తుంది వినకపోతే. కాళీమాత అవతారం అంటారు, దేవత కానీ హిందూ ధర్మంలో కానీ ప్రజలందరూ కూడా సురక్షితంగా ఉండాలి, మీరు ఫైట్ చేసేది హిందూ ధర్మం కోసం అంటారు. అదే హిందువుల మీద దాడి చేస్తున్నారు మీరు మళ్ళీ. అంటే అదే హిందువులు ఒక సెల్ఫీ ఇవ్వకపోతే నా మీద దాడి చేసినప్పుడు ఏం లేదా? ఇక్కడ కావాల్సింది ఫోటోలో లేకుండా ఇంకోటి ఏదో కాదు, దేని గురించి పోరాడుతుంది అనేది ఒక పాయింట్ ఉంటుంది. దేని గురించి పోరాడుతుంది? ఏదైనా ఆశించి పోరాడుతుందా, లేకుంటే ఈ వెనకాల ఇంకేమైనా ఉన్నాయా, ఆస్తులు కానీ ఇంకేమైనా ఉన్నాయా, ఇలాంటివి చూసుకొని దాన్ని మీరు ఒకసారి చూసుకుంటే ఒక్కతే ఉన్నది, ఎందుకు పోరాడుతుంది